నా పేరు డి సంజీవయ్య, విలేజ్ పిచెరెడ్డి, సంగారెడ్డి తాలూకా. నా ఫామ్ హౌస్ వచ్చేసి 6.5 ఎకరాలు. ఇంతకుముందు ఏం చేసేవానంటే ఆలు, అరటి, చెరుకు పెట్టేవాడిని. ఇప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్. ఆ 15 ఇయర్స్ తర్వాత అందులో లాస్ వచ్చేసింది అల్లంలో. ఆ లాస్ వచ్చిన తర్వాత ఏం చేసినంటే ఇది బాగుంటుంది అనేసి నాకు వేరే ఫ్రెండ్స్ ద్వారా సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్ ద్వారా నేనేం చేసినంటే మ్యాంగో ప్లాంటేషన్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఫర్దర్లో ఈజీ మెథడ్స్ ఉంటాయని ఆలోచించాను. అంటే లేబర్ ప్రాబ్లం ఉండదు ఒకటి, అగ్రికల్చర్ కంటే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ మ్యాంగో ప్లాంటేషన్ స్టార్ట్ చేసిన ఇప్పటికీ 17 ఇయర్స్ అవుతుంది, 17 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఇందులో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే దసరి, కేసరి, హిమాయత్, వేనిషన్, రాయల్ స్పెషల్ గట్రా ఉంది. ఆ తర్వాత తోతాఫర్ ఉంది కొన్ని. ఆ తర్వాత రసాలు ఉన్నాయి. మ్యాక్సిమం వచ్చేస్తే ఇళ్ళన్నీ మంచి ఎక్స్పర్ట్ క్వాలిటీ ఉన్నాయి. అయితే మ్యాంగో ప్లాంటేషన్ పెట్టి నుంచి కూడా ఇప్పటివరకు నేను డిఏపి, యూరియా అలాంటివి వేయలేదు ఇప్పటివరకు. అంటే దాదాపు 17 సంవత్సరాల ప్లాంటేషన్ ఉంది, కానీ యూరియా, డిఏపి ఇలాంటివి వేయలేదు. ఎప్పుడు పశువులు ఎరువు వేసాను, జనం వేసాను. ఆ తర్వాత ఏంటంటే ఆర్గానిక్ లిక్విడ్ ఉంటాయి కదా, అవి బయో ఫర్టిలైజర్స్ వేస్తాను. ఈ మధ్యలో రీసెంట్లీ ఏంటంటే డీడీఎస్ నుంచి మేడం వాళ్ళు వచ్చేసి చూసారు. నేను వాళ్ళు రిక్వెస్ట్ చేశాను వాళ్ళను. డీడీఎస్ వాళ్ళు నేను నా ప్లాంటేషన్కి మీ ద్వారా మేము సజెషన్ తీసుకోవాలనుకుంటున్నా అంటే సరే నేను వస్తానని టైం తీసుకొని వాళ్ళు ఇచ్చిన టైంకి వచ్చేసారు, చూసారు. వాళ్ళు కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు, ట్యాక్స్ ఇచ్చారు, గమ్ ట్యాబ్స్. ఆ తర్వాత పంచగవ్యగడ్డ ఇచ్చారు. ఈసారి మాత్రం వేరే వాడలేదు, కేవీకే వాళ్ళు ఇచ్చినవి మాత్రం వాడినా. వాళ్ళకిட்ட మంచి సజెషను. వాళ్ళకిட்ட మ్యాంగో ప్లాంటేషన్లో అప్పుడప్పుడు కొంత బంకా జిగులు తెగుళ్ళు అనేవి వస్తుంటాయి నా దగ్గర. దానివల్ల లాస్ట్ ఇయర్ ఏమైపోయిందంటే కొంత లాస్ అయిపోయినా. నాకు ప్రతి సంవత్సరం ఇలాగా నష్టం అవుతుంది, నేను ఏం చేయాలి అంటే వాళ్ళు కూడా సింపుల్ మెథడ్కి ఏం చెప్పారంటే ఇప్పుడు గంజి పౌడర్ దొరుకుతుంది, మీరు ఒకసారి గంజి పౌడర్ కొట్టండి. అలాంటి సమస్య వచ్చినప్పుడు తక్కువ ఖర్చు ఉంటుంది, మీకు ఎక్కువ పెట్టుబడి ఉంటుంది. అంటే ఇప్పటివరకు అయితే లాస్ అనేది ఏం లేదు. నేను ఏదైతే పెడుతున్నానో నా పెట్టుబడి నేను కష్టం గిట్ట పడతాను, పే చేస్తాను. బయోనే వాడతాను ఎక్కువ మటుకు, 99% బయో వాడతాను.